ఈజ్ ఆర్ హీ ఎగ్జిస్ట్ యాజ్ గాడ్ ఇన్ 3 persons. గాడ్ ఇన్ 3 persons. సృష్టి అసాధ్యం ఒకడికి, ప్రేమ అసాధ్యం ఒకడైతే, తీర్పు అసాధ్యం ఒకడైతే, గౌరవం అసాధ్యం ఒకడైతే, మనుజావతారం అసాధ్యం ఒకడైతే. గమనించండి, యేసుక్రీస్తు మనిషిగా రావటం ఒకవేళ త్రిత్వం అనేది లేకపోతే అసాధ్యం. పాప పరిహారం, రక్షణ, మరణం, పునరుత్థానం అసాధ్యం. మనము నమ్మే మిగిలిన డాక్ట్రిన్స్ పైన ఇంత ప్రభావం చూపుతుంది త్రిత్వం అనే ఈ సిద్ధాంతం. సో దేర్ఫోర్ our God exists in 3 persons. 3 వ్యక్తుల్లో తన ఉనికిని చాటుకున్న ఒక్క దేవుడు అని మనం చెబుతున్నాం. 3 దేవుళ్ళుగా ఉన్నటువంటి 3 దేవుళ్ళు 3 దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు. ఒక దేవుడే 3 వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. మనం చెబుతున్నది చాలా క్లియర్గా 3 వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఫైనలీ లెట్ మీ కంక్లూడ్ ఇట్ విత్ ఎ కపుల్ ఆఫ్ కామెంట్స్. ఈ సాయంకాలం ఒకవేళ మీ ఉద్దేశంలో ఈ యెహోవాను పంపిన యెహోవా దూతగా వచ్చినటువంటి యెహోవా, పగటిలో మేఘస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, నీళ్ళిచ్చు బండగా మిమ్మను వెంబడించినటువంటి యెహోవా, యాకోబును దీవించిన యెహోవా, అబ్రహామును దీవించిన యెహోవా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆది అన్నది అది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మౌనంగా ఉన్నవాడిని కాదు అని చెప్పుకున్న యెహోవా, శరీరధారి అయి మన మధ్య రాజుగా ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకుని సాధారణమైనటువంటి మనిషిగా దాసుని స్వరూపమును ధరించుకుని తను చేసిన సృష్టి పట్ల ప్రేమ, అందులోనూ ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు అంటే ప్రేమ, ఆ ప్రేమను ఆయన స్వయంగా నీ పోలికలోనికి వచ్చి చూపించాలి అని అనుకున్నాడు. గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుణ్ణి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న కుమారుణ్ణి, తనకు తోడుగా ఉన్న వాక్యమైన కుమారుణ్ణి, దేవుడైన వాక్యమైన తన కుమారుణ్ణి పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ లైవ్లో చూస్తూ ఉంటే నీకు పరిచయం చేస్తున్నాడు. ఇఫ్ యూర్ వాచింగ్ త్రూ ఫేస్బుక్ ఆర్ సే యూట్యూబ్, he is introducing this king to you. Give your heart to this king. ఈయన నీ గురించి ఏం అడగట్లేదు. నువ్వు ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి, ఒట్టికాళ్ళ మీద గుణదలకు వెళ్ళాలి, చెప్పులు లేకుండా కొండెక్కాలి, గుండు కొట్టించుకోవాలి, ఏం అడగట్లేదు. ఆల్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్, ఐ యామ్ ఇన్ ఎ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను. అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ మేకింగ్ ఆల్ హ్యూమన్స్ వన్. ఒక్క విశ్వ మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాను, నూతన సృష్టిగా చేస్తున్నాను. స్త్రీ అని పురుషుడని తేడా లేదు, యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, నల్లోడని తెల్లోడని తేడా లేదు, బట్టనెత్తుంది లేదు అని తేడా లేదు, పొడుగ్గా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అన్న తేడా లేదు. ఎవ్రీబడి ఇన్ యాజ్ వన్ బాడీ. అండ్ అంతటితో ఆగట్లేదు. వ్యక్తిగతంగా నీకు ఆయన రక్షణ ఇస్తున్నాడు, అంతటితో ఆగడు. సామాజికంగా మనందరికీ రక్షణనివ్వాలని ఆశపడుతున్నాడు, అంతటితో ఆగడు. వైశ్వికంగా విశ్వ మానవ సమాజానికి ఆయన రక్షణనివ్వాలని అనుకుంటున్నాడు, ఒక్కటిగా చేసి. అండ్ అంతటితో కూడా ఆగడు, భూమి ఆకాశములను ఐక్యపరచాలనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టులోనికి, అంత విశాలమైన దర్శనంలోనికి ఈజ్ ఇన్వైటింగ్ యూ. కెన్ యూ బీ మై అసోసియేట్? కెన్ యూ బీ మై కో వర్కర్?
కెన్ యూ బీ మై ఫ్రెండ్? దాట్స్ ద విజన్ దట్ గాడ్ వాంట్స్ టు షేర్. తండ్రికి ఉన్నటువంటి అభీష్టం అది. తండ్రి మీ ముందు మిమ్మల్ని పిలుస్తున్నది ఇంత గొప్ప విశాలమైన దర్శనంలోనికి. కెన్ యూ బౌ యువర్ హెడ్స్ అండ్ లెట్స్ ప్రే. మీరు తలలు వంచుకుంటే మనం ప్రార్థించుకుందాం. అండ్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్ కింగ్. ఈ రాజు నీ రాజు. ఈ రాజు నీకు తలనొస్తే జెండు బాంబు పెట్టేంత చిన్నోడేం కాదు. ఈ రాజు నీకు కాళ్ళు నొస్తున్నాయి అని అంటే నీ దగ్గరికి వచ్చేసి ఏదో దాన్ని నూనె పూసేవాడు కాదు. ఆయన ఏంటంటే తన పై వస్త్రం విప్పి ఒక బేసిన్ తీసుకుని నీళ్లు పోసి నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడగనా అని అంటాడు. నువ్వు ఆయన జెండు బాంబు పూసుకోవటానికి నూనె పూసుకోవటానికి ఉపయోగిస్తావా, లేక ఆయనను పోలి నడుచుకునేందుకు, టు హ్యావ్ సేమ్ యాటిట్యూడ్ యాజ్ యువర్ కింగ్, నీ రాజుకున్నటువంటి యాటిట్యూడ్. ఆయన వస్తాడు. జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకో, తలంచు, దేవుని చూడు, క్రీస్తును చూడు. ఈ రాజు ఒక పాపములో పట్టబడిన స్త్రీని తీసుకుని వస్తే అమ్మ అని పిలిచే రాజు ఈ రాజు. కత్తి పట్టుకో, కటారు పట్టుకో, బాంబులు వెయ్యి అని చెప్పడు, ప్రేమించు అని అంటాడు. పిడిగుద్దులు గుద్దుతే ఎవరు కొట్టారో చెప్పు అని అంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించి అంటాడు. దిస్ కింగ్, హీ వెయిట్స్ ఫర్ వన్ అవుట్కాస్ట్ విమెన్. వెలివేయబడినటువంటి ఒక్క స్త్రీ కోసం గంటలు వెయిట్ చేస్తాడు. ఆమె బావి దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకుంటుంటే, నేను నీకు నీళ్ళు ఇస్తే ఇంకెప్పుడు దాహం ఇదమ్మా నీకు అని చెప్తాడు. దిస్ కింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయన ఎప్పుడూ ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీస్ అన్నీ ఈ రాజు గురించే మాట్లాడతాయి. ఆయన ఎప్పుడూ రాజకీయ నాయకుడు కాలేదు, కానీ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. నిజమైన మనిషి, నిన్ను నిజమైన మనిషిగా చేయటానికి వచ్చిన నిజమైన మనిషి, a true human being in fullness of godness in him. ఆయన శరీరమందు సంపూర్ణమైన దేవత్వం. If you can see this vision, if you can see what he is doing, ఆయన చేసేటటువంటి పనిని ఒక్కసారి నువ్వు గమనించగలిగితే, తూతూ మంత్రాలు చేసే మతం నుంచి, మభ్యపెట్టే మతం నుంచి, వన్ ట్రూ హ్యూమన్నెస్, వన్ ట్రూ హ్యుమానిటీ, వన్ ట్రూ గాడ్ అండ్ వన్ ట్రూ వరల్డ్ ఇన్ విచ్ దేవుడే వచ్చి మీ మధ్య సహవాసం చేయటం, నివాసం చేయటం. అండ్ దట్స్ ఎ పాసిబిలిటీ అండ్ దట్ ఈజ్ ఆన్ ద వే. అందులో నువ్వు ఉండాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కింగ్స్ కమ్యూనిటీ? కృపగల తండ్రి, మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి నీ గురించిన అవగాహన మాకు దయచేయి. నువ్వు చేస్తున్నటువంటి ఈ విశ్వ మానవ ఉద్యమంలో మేము భాగస్థులమయ్యేందుకు మాకు సహాయం చేయి. మేము చెప్పాలనుకున్నటువంటిది, మేము చేయాలనుకుంటున్నటువంటిది ప్రజలకు మతం అనిపించిన, నిజానికి నీ మార్గం గొప్ప మానవత కోసం, గొప్ప మనుష్యత్వం కోసం, భూమి ఆకాశములను ఐక్యపరచడం కోసం. ఆ రాజు నా రాజుని ఎరిగి నీ బిడలముగా మేము బ్రతకటానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున